ఇక్కడ ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఇక్కడున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు చక్కగా అరవింద్ కూడా కనపడతా ఉన్నాడు. నిన్న మొన్న మరి నాకు కనపడలేదు. మరి ఈరోజు దేవుని మందిరంలో ఉండటానికి దేవుడు కృప చూపించారు. లైట్స్ మరి యూత్గా మరి ఎంతమంది వర్క్ చేస్తారు వారందరికీ మరొకసారి సంఘం తరపున నా తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కగా మరి అవన్నీ కూడా సెట్ చేశారు. దేవుడు తన కృప బిడ్డలకు తోడే ఉండునుగాక. దేవుడు చెప్పారు కదా, నా పని చేస్తే నీ పని చేస్తా. దేవుని పని మనం చేయాల్సిన వారమై ఉన్నాం. దేవుని కార్యాలు మన జీవితాలలో ఎప్పుడు ఎలా చేస్తారో ఎవరు కూడా ఊహించలేరు. అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు, ఆయన కార్యములు కంటికి కనబడవని, చెవికి వినబడవని, హృదయానికి గోచరము కాలేదని చెప్పారు. దేవుని కార్యాలు గొప్పవి. ఆయన కార్యములు తన బిడ్డల ఎడల దాచిపెట్టారు. రైట్ టైంలో అవి నీ కొరకు నా కొరకు అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. మనము నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనము ఇబ్బంది పడనవసరం లేదు. మనము అదిగో దిగులు చెందనవసరం లేదు. కారణము ఇదిగో పరలోకపు తండ్రి ఉన్నారు. ఆయన బిడ్డలమైన మనలను నిత్యము నడిపించే దేవుడే ఉన్నారు. నీ కోసము ఏమి చేయాలో, నిన్ను ఏ స్థానంలో పెట్టాలో, నిన్ను ఎక్కడ ఆశీర్వాదకరముగా హెచ్చించాలో దేవునికి అన్నీ తెలుసు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది నాన్న వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరి ఆత్మీయంగా మనము బలపడాల్సి ఉన్నది. ఇంకొంచెము పరిగెత్తాల్సి ఉన్నది. ఇంకొంచెము ప్రార్థించాల్సి ఉన్నది. ఇంకొంచెము దేవుని సన్నిధిలో మనము అదిగో దేవుని వాక్యమును గురించినటువంటి ధ్యానము అవసరమై ఉన్నది. దినములు మనకిచ్చారు. మరి 7 దినాలు గడిచిపోయినవి. 8వ దినములో మనం ఉన్నాము. రోజుకొక అంశము చేత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. సిలువ అనగానే మానవుని జీవితాల్లో విలువ తెచ్చింది. సిలువ అనగానే రక్షణ కార్యము జరిగింది. సిలువ అనగానే ఇదిగో స్వస్థతను దేవుడిచ్చారు. ఇదిగో సిలువ అనగానే మన జీవితాలలో మార్పు కలిగిస్తుంది. సిలువ ఇదిగో మరి సిలువనాథుడైన యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన తన కృప మనకు తోడుగా ఉంచా ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనల ద్వారా బలపరిచే దేవుడే ఉన్నారు. వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దినాన ఒక అంశాన్ని మనము ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి స్తోత్రం. ఈ మాట యేసయ్యే అదిగో మరి నీతో నాతో ఆ దినాన శిష్యులతో చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యములో ఇదిగో మరి అంశం ఏంటయ్యా అంటే ఆదరణకర్త. ఈ రోజున ఈ సిలువలో మనము చూస్తున్నాము. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు, నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఒంటరిగా ఉన్నాను నేను, ఒంటరి కుటుంబము నాది, ఏ అండ లేదు నాకు, ఏ ఆధారము లేదు నాకు, ఎవరు నాకు తోడు లేరు, నాకు ఎవరున్నారు నన్ను బలపరిచేవారు ఎవరు అనే ఒకలాంటి మనలో అదిగో కురుంగిపోయిన స్థితి కనబడింది. బలహీనమైన స్థితి కనబడింది. ఇదిగో అలాంటి పరిస్థితులు ప్రతి వారి జీవితాలలో ఎదురవుతాయి. నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఎదురవుతానే ఉంటాయి. ఎంతమంది ఉన్నా కానీ, ఎంత ఉద్యోగం ఉన్నా కావచ్చు, ఎంత వ్యాపారం ఉన్నా కావచ్చు, ఎంత ఆర్థిక వనరులు ఉన్నా కానీ ఒకలాంటి అదిగో మరి మనలో ఒంటరితనము, ఎదుగో ఏదో పోగొట్టుకున్న స్థితి మనకు ఉంటుంది. అలాంటి పరిస్థితులలో, అలాంటి రీతులలో ఆత్మ సంబంధమైన దేవుని మాట ఏంటో తెలుసా? ఆదరణకర్త అయినటువంటి ఇదిగో మరి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు. సమస్తము మీకు బోధించును, సమస్తము మిమ్మలను బోధిస్తారు అని మాట చెప్తున్నాడు. కాబట్టి తండ్రి కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుడుగా త్రియేక దేవుడుగా ఆయన చెప్పుచున్న మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి వారు కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు బలహీనమైన స్థితి కాదు, ఎవరు లేని స్థితి కాదు, ఆదరణకర్తను మీకు పంపుతున్నాను. ఆ ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి మీ దగ్గర పంపించినప్పుడు, ఆ తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానములో మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఏ ఏ సంగతులు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలో ఆ సంగతులే మీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దినాన ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా వాగ్దానము చేశాడు. యేసయ్య అలాగ ఆరోహణముకై వెళ్ళిపోతూ ఉంటే అందరూ చూస్తున్నారు, శిష్యులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చూస్తుంటే అంటాడు కదా, అదిగో శిష్యులతో అంటాడు కదా, అక్కడున్న వాళ్ళతో అంటున్నాడు కదా, మీరు భయపడబాకండి, నేను వెళ్ళి మీ కొరకు మరొక ఆదరణకర్తను మీ మధ్యకు మేము పంపిస్తాను అన్నాడు. ఈ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడుగా వారు పెంతుకోస్తు దినమున 50వ దినమున మేడగదిలో కూర్చున్నప్పుడు 120 మంది వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యకి దిగివచ్చి ఉన్నారు ఆ వాగ్దానము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగివచ్చి వారిని అగ్ని చేత నింపి వారు నాలుకలు విభాగించబడి వారు అన్య భాషలతో మాట్లాడి దేవుని శక్తిని, దేవుని బలమును వారు పొందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన దేవుని బిడ్డలారా, ఈ సులువ ధ్యానములలో మన జీవితాలలో ఇదిగో ఏదొక రీతిలో నీవు ఒంటరివి కాదని తెలియచేస్తున్నాడు. నేను ధైర్యపరుస్తాడు ఆయన. ఇదిగో కుటుంబాన్ని కోల్పోయి ఉండొచ్చు, అన్నదమ్ములను కోల్పోయి ఉండొచ్చు, అక్క చెల్లెలను కోల్పోయి ఉండొచ్చు, నీ వారిని కోల్పోయి ఉండొచ్చు, నీ యొక్క ఇదిగో నీ తల్లిదండ్రులు కోల్పోయి ఉండొచ్చు, ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నాడు కదా, నేనున్నాను, ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ఆదరణకర్త, ఆయన సమాధానకర్త, ఆయన రక్షణకర్త, ఆయన ఇదిగో మరి ఇంకా ఆయన మనకిచ్చేటువంటి అదిగో సమస్తము ఎన్నో రీతులుగా కర్తగా, విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా నిన్ను వదిలిపెట్టడని ఈ రాత్రి నీతో ప్రభువు నాతో మాట్లాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నీ ఒంటరివి కావు, ఎక్కడున్నా కానీ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, నేనున్నాను అని ధైర్యమునిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు, ఆదరణకర్త. అయితే ఇక్కడ మనం చదువుకుంటే 4 విషయాలు ఈ యొక్క ఆదరణకర్తలో మనము ధ్యానం చేసుకోవచ్చు. ఆదరణకర్తగా ఒక 4 విషయాలను ఈ దినాన మనకున్న సమయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వాటిలో మనము ఇదిగో మరి పరిశుద్ధాత్మ గురించిన లోతైన ఆదరణకర్తగా కొన్ని విషయాలు ప్రభు యొక్క వాక్యములు మనం చదువుకుంటే 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు విన్నటువంటి బిడ్డలు, ఆయనకు లోబడిన బిడ్డల విషయంలో, తన బిడ్డల విషయంలో చెప్తున్నాడు కదా, మీరు వేడుకుంటే మీకోసము ఆదరణకర్తను పంపిస్తా. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడయ్యా అంటే సత్యములోనికి నడిపిస్తాడు. ఏ సత్యము? క్రీస్తు అనే సర్వసత్యములోనికి నడిపిస్తా. ఈ రోజున సత్యము కనబడకుండా, సత్యములో నిలబడకుండా, ప్రభులో నిలబడకుండా భ్రమపరిచే ఆత్మలు బొల్లుడు చాలా ఉన్నాయి, బోలుడన్నీ ఉన్నాయి. భ్రమపరుస్తూ ఉంటుంది. దేవుల్లో ఉన్నట్టుగానే, ప్రార్థన చేస్తున్నట్టుగానే, పాటలు పాడుతున్నట్టుగానే దేవుని సన్నిధిలో ఉన్న భ్రమపరిచేవి ఎన్నో ఉన్నాయి. కానీ సత్యములో నిలబడతల్లా, ప్రభువులో నిలబడతల్లా. ఏ కష్టం వచ్చినా తొలిగిపోవటమే, ఏ ఇబ్బంది వచ్చినా తొలిగిపోవటమే, ఏదొచ్చినా కానీ ఇదిగో తొలిగిపోయేటువంటి రీతిలో ఉంది. అలా కాదట. నీవు నేను ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిలబడాలి సర్వసత్యములో. దేవునికి స్తోత్రం. యేసులో నిలబడితేనే నీవు
ఆయన కార్యాలు చూడగలుగుతావు. నీలో నాలో కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యములు నీవు కన్నులారా చూడగలుగుతావు. నిలబడాలి సర్వసత్యములో నిలబడాలి. ఇది నాన్న దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని యొక్క సర్వసత్యములో నిలబడతారో, ఇదిగో నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ కష్టములు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురవుతున్నా నిలబడితే దేవుడు నీ కోసము దాచిన ఫలములు పరలోకములు ఉన్నవి, అవి నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. అపొస్తలుడైన పౌలు అంటాడు, నా పౌరస్థితి ఇక్కడ కాదు, నా ధనం ఇక్కడ కాదు, నా భాగ్యం ఇక్కడ కాదు, నాకున్న స్థితిగతులు ఇక్కడ కాదు, నాకున్నది ఏది ఇక్కడ కాదు, పరలోకములో ఉన్నది అంటాడు. చప్పట్లు కొడతా ఒకసారి. ఈ రోజున మనుషులందరూ చూచేది ఈ లోకములోని ఎంత సంపాదించావు, ఎంత ఇల్లు కట్టావు, ఎంతగా పెళ్లి చేసావు, అది ఘనంగా చేసావా ఘనహీనంగా చేసావా, ఎంతమందిని పిలిచావు, వందల సంఖ్యలో పిలిచావా, వేల సంఖ్యలో పిలిచావా, అన్ని పెట్టావా, ఇయే చూస్తారు. కానీ సర్వసత్తులో నిలబడ్డావా లేదా అనేది చూడరు ఇక్కడ. అందుకోసమే ఆ యొక్క పెళ్లిలో కూడా, కానాని పెళ్లిలో కూడా మరియతో యేసయ్య మాట్లాడతా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, అమ్మా ఎందుకు నువ్వు తొందరపడుతున్నా, నా సమయం ఇంకా రాలేదని చెప్పి అలా ఉన్నప్పుడు శిష్యులతో చెప్తుంది కదా, ఆయన మీతో చెప్పింది ఎస్. ఎప్పుడంటే ఆయన మీతో చెప్తాడు, సర్వసత్యములో నిలబడమన్నాడు. ఈ శిలువ ధ్యానములలో నీవు నిలబడాల్సి ఉంది, దేవుని సన్నిధిలో నిలబడాల్సి ఉంది. ఎప్పుడైతే నిలబడతావో ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరింపబడతావు. నీ కుటుంబము తక్కువగా కనబడచ్చు, ఎవరిలో ఎన్నికగా ఉండకపోవచ్చు. ప్రభువు ఎన్నిక చేసి నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుని కార్యములు లోకానికి డెడ్ విరోధముగా ఉంటాయి, ఆపోజిట్. మనుషులైతే చూస్తే నమ్ముతారు, దేవుడైతే చూడు నన్ను నమ్ము అంతే, చూడకుండా నన్ను నమ్ము, వాక్యం నమ్ము, ఈ వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యం నమ్ము. ఆ నమ్మితే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వదిలిపెట్టాడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. ఎవరు నిలబడతారో అనేది కావాలి. ఎందులో సర్వసత్యములో నిలబడాలి. తాను నిలబడ్డాను అనుకున్నాడే, కానీ బైబిల్ అంటాడు కదా, అతడట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. నిలబడిన వ్యక్తి పడిపోతాడు, ఒక్కొక్కసారి మాటల్లో పడిపోతాడు, క్రియలలో పడిపోతాడు, చూపులో పడిపోతాడు, ప్రవర్తనలో పడిపోతాడు, ధనములో పడిపోతాడు, లోకములో పడిపోతాడు, శరీరాశులో పడిపోతాడు, నేత్రాశులో పడిపోతాడు, జీవవిడములో ఎక్కడ పడిపోయావో ఎక్కడా తెలియదు. కానీ జాగ్రత్త అన్నాడు దేవుడు. అందుకోసమే సిలువ ధ్యానం మీరు ఈ యొక్క 8వ రోజున ప్రభు చెప్పుచున్న మాట ఆదరణకర్తగా ఒక వాగ్దానం, నిన్ను ఎలాగంటే సర్వసత్యములో నిలబెట్టాలని. ఇంకా కంటిన్యూ చేద్దాం మాట. లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందనేరదు. అది లోకం వేరుగా ఉంటుంది. ఆయన చూడదు, చూడకుండానే పాటలో, చూడకుండానే చప్పట్లో, చూడకుండానే అన్నీ చూడకుండానే. కానీ లోకం చూడదు. కానీ మీరు అలా ఉండొద్దు. ఆదరణకర్తగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మీ లోపలికి వస్తున్నప్పుడు మీరు లోతైన సత్యములో నిలబడతారు. ఈ సంవత్సరం అంతా నిలబడ్డానండి, నెక్స్ట్ ఇయర్ నా ఇష్టం అండి అని అంటే అవుట్ అంతే, అవుట్. ఎప్పుడు దాకా అంటున్నాడు కదా, మరణము పొందినంతగా చివరి వరకు పోరాటం ఇది. ఈ రోజున సిలువ ధ్యానంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, లోకము చూడదు, లోకము చూస్తుంది అనుకుంటున్నాము, చూడదు. ప్రభుని చూడదు, ప్రభు కార్యాలు చూడదు. కానీ చూచేవాడిని అంటున్నాడు కదా ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడట, ఆయనను మీరు ఎరుగుతురు. ఈ రోజున తన బిడ్డలముగా ఎరిగి ఉందుముగాక, ఆయనలో నిలబడి ఉందుముగాక, సత్య స్వరూపి అయిన ఆత్మలో ప్రభులో నిలబడి ఉందుముగాక. రెండవదిగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ 2 మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒకసారి మరలా చదువుదామా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ఆ, ఆ, వేటిని వినును, వాటిని బోధించి ఆ. కనుక రెండవది సత్యములోనికి నడిపించబడాలి. మనము లోతైన సత్యములోనే ఉండాలి, సత్యమైనటువంటి దేవుల్లోనే ఉండాలి మనం. కనుక అక్కడ అంటున్నాడు కదా, మనము వేటిని వినాలో అయ్యే వినాలి, ఏటిని వినకూడదో అవి వినకూడదు. కొంతమంది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, కొంతమంది అంట దురద చెవులట. చెవులేం చెవులు? దురద చెవులట. ఏటిని వింటున్నారట వారు? ఏటిని వింటున్నారయ్య అంటే వారు దేవుని యొక్క బోధ కాదట. దేన్ని వింటున్నారయ్య అంటే వారి లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు అంటాడు అక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తా అంటాడు. కనుక చెవులు దేని వైపు తిరుగుతున్నాయి? ఈ లోక వైపు తిరుగుతున్నాయి. సత్యములో నిలబడకుండా, సత్యముల యేసులో ఉండకుండా, సర్వసత్యములోనికి రాకుండా ఇలాగ నాపుతుంది అట. అయితే దేవుడు అన్న వేటిని వినాలో అయ్యే వినాలి. దేవుని వాక్యం రాయబడి ఉందో తెలుసా? అంటాడు కదా, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వింటాడట. ఏ చెవులు లేకేనా? చెవులు ఉన్నాయి, కానీ ఏ చెవులు ఉన్నాయి అంటే దేవుని ఆత్మ చెప్పే సంగతులు మాత్రమే ఆత్మ సంబంధమైనవి. ఒకరి గురించి ఒకరు చెప్తే, ఒకరి గురించి ఒకరు మాట్లాడితే నాకు అవసరం లేదండి, అది నాకు పనికిరాని మాటలు నాకు అవసరం లేదండి. అది నువ్వేం చేయాలి అంటే వాటిని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సాతాను తెలియకుండానే బలహీనములు పడేస్తాడు. బలహీనమైన ఆత్మలు అదిగో పడేస్తాడు. బలహీనమైన స్థితి. ప్రార్థించినప్పుడు ఎంతో బలంగా ఉంటావు, ప్రార్థించినప్పుడు ఎంతో ధైర్యముగా ఉంటావు, ప్రార్థించినప్పుడు ఎంతో అదిగో దేవుని వైపు చూస్తూ ఉంటావు, విశ్వాసములు నిలబడతావు. ఈ బలహీనమైన ఆత్మ వచ్చినప్పుడు ప్రార్థన చేయనీయకుండా, ఉపవాసం ఉండనీయకుండా, మందిరానికి రాకుండా, దేవుని సందులు ఉండకుండా, దేవుడు నాకు ఏం చేశాడు? ఎవరు వచ్చారయ్యా అంటే ఈ బలహీనమైన సాతాను వచ్చి అంటాడు కదా, ఏం చేశాడు నాకు? ఇంతవరకు నేను చూశాను, ఏం చేశాడు నాకు? ఎస్, ఇంతవరకు చేసింది దేవుడే కదా. కంటికి రెప్పలా కాపాడుతుంది ఆయన కదా. ఉద్యోగం ఇచ్చింది ఆయన కదా. ఇది ఒక పనిని ఇచ్చింది ఆయన కదా. ఒక నివాస స్థలం ఇచ్చింది ఆయన కదా. ఇది తినడానికి ఆరోగ్యం ఇచ్చింది, తినడానికి ఆహారం ఇచ్చింది ఆయన కదా. ఇది ఒక కావాల్సినటువంటి నీడ్స్ అన్ని కూడా ఇస్తుంది ఆయన కదా. ఆయనే కదా సమస్తం ఇచ్చింది. ఇంతకన్నా లేకుండా ఎంతోమంది బాధపడుతున్న వారు ఉన్నారు, ఎంతోమంది అదిగో నిస్సహాయ స్థితిలో ఉన్నారు, సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు నిన్ను ప్రేమించి తగిన సమయంలో అన్నీ ఇస్తున్నప్పుడు ఇంకేం చేయాలి? ఆయన ఇది లేక బాధపడేవారు దేశంలో ఎంతోమంది ఉన్నారు. నీకు ఇచ్చే ఆశీర్వాదము గొప్పది, నీకు ఇచ్చే కుటుంబం గొప్పది, నీకు ఇచ్చిన బిడ్డలు గొప్పది, నీకు ఇచ్చిన భర్త కావచ్చు, నీకు ఇచ్చిన భార్య కావచ్చు, నీకు ఇచ్చినటువంటి బిడ్డలు కావచ్చు, నీకు ఇచ్చిన సమస్తము దేవుని ఆశీర్వాదముతో ఉంది. దేవునికి స్తోత్ర. యెరూషలేములో యేసయ్య ఆ రోజు చేసిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నది. అక్కడ అదిగో యెరూషలేము వెళ్ళిన ఒక సహోదరి చూపిస్తుంది. ఇదిగో 5 రొట్టెలు అక్కడ ఆకారముగా పెట్టి 5 రొట్టెలు కనబడుతున్నాయి. అవి 2 చేపలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు తీసుకొచ్చాడు, ఒక తల్లి ఇస్తే ఆ తల్లి తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదము 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు మిగిలి ఉన్నాయని అక్కడ రాయబడినట్లుగా అక్కడ దుష్యంతరముగా కనబడుతున్నాయి అక్కడ. కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది. అది ఎలాగ ఆశీర్వదిస్తాడు ఎవరికి తెలియదండి. ఈరోజున మన జీవితాల్లో కూడా అంటాడు కదా, సర్వసత్యములో సత్యములో నిలబడాలి. అది వేటిని వినాలో వాటినే వినాలి, వేటిని వినకూడదో వాటిని వినకూడదు. మూడవది ప్రభు యొక్క సన్నిధిలో అంటాడు. ఈ యొక్క మాట మనం చూడగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానములు అంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందామా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు. కాబట్టి మనలో నివసించేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరట?
ఆయన శక్తిమంతుడు. ఒకసారి అంటాడు కదా, యోహోను అంటాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన ఇదిగో మరి చెప్పులు వారు నిప్పుటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఆయన చెప్పులు వారు ఆ చెప్పులు ఇప్పడానికి కూడా అర్హుణ్ణి కాదన్నాడు. ఇది నాన్న దేవుని బిడ్డలారా, ఇదిగో మనలో నివసించే ఆయన ఎవరంటే ఆదరణకర్త అయిన ఆయనలో శక్తి ఉంది. మనలో శక్తి కోల్పోయినప్పుడు, మనలో బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ శక్తి మనలను బలపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎలాగున ఆయన యొక్క బలమైనటువంటి సహాయం అంటే అంటాడు కదా, అదిగో యోహాను అక్కడ అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే నీ పక్షమున నా పక్షమున దేవుని ఆత్మ అంటే ఏం చేస్తాట, దేవునికి విజ్ఞాపన అంటే. ఒకసారి అయ్యా నేను పండుకోలే, ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉన్నానయ్యా అంటాం, చూసావా, పడిపోయానయ్యా, అలాగ ఏమైందో తెలియదు కానీ అలా కుంగిపోయానయ్యా, అలాగ పడిపోయానయ్యా, మంచి నీళ్ళు తాగుదామన్నా తాగి ఓపిక కూడా నా దగ్గర లేదు అంటాను, చూసావా. అలాంటి టైంలో ఆత్మంట నీ పక్షమనంట తండ్రికి విజ్ఞాపన చేశాట, బలపరుస్తూ ఉంటాడట. కొద్ది నిమిషాలు తెలియదండి, దేవుడు నాకు శక్తినిచ్చాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు, దేవుడు నన్ను తిరిగి లేపాడు, ఏం జరిగిందో తెలియదు అంటాను, చూసావా. ఆయనే నీ పక్షమున విజ్ఞాపన. ఎందుకని? పరిశుద్ధాత్మ నిన్ను శక్తిమంతుడిగా ఉండాలి, భూమి మీద నువ్వు నిలబడాలని, ప్రభులో నిలబడాలని, ప్రభు కార్యాల కొరకు నిలబడాలని, ప్రభు ప్రేమలో నిలబడాలని, ఆయన సాక్షిగా ఉండాలని శక్తిమంతుడిగా చేస్తున్నా. మనలో ఏమీ లేదు, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి అలాంటి కార్యములు, శక్తిమైన కార్యాల మనలో చూస్తున్నాం. 4వదిగా ఆఖరిగా అంటాడు కదా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందామా. ఆఖరి మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ అంతంతటను బూది గంతముల వరకును వారితో చెప్పాను. దేవునికి స్తోత్ర. ఆదరణకర్త మనలను ధైర్యమును బలమునిచ్చి యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తాడు. ఎందుకు నీ సాక్ష్యము నిలబడాలంటే నాకు నీకు ధైర్యం చాలదు, మాట్లాడడానికి ధైర్యం చాలదు, కానట ధైర్యం ఇస్తాడట, నిలబెట్టి ధైర్యం ఇస్తాడట. అక్కడ ఆ దినములలో శిష్యులతో మీరు శక్తిమంతులై ఉంటారు, మీరు నాకు భూమి అన్నంతటా కూడా సాక్షులుగా ఉంటారన్నాడు. కనుక ఇక్కడ అంటాడు వారిలో ధైర్యం వచ్చింది, వారిలో బలం వచ్చింది, ప్రభు కొరకు వారు నిలబడిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఆ దినమున పేతురు యేసుని ఎరగనన్నాడు. ఆ దినమున ఇదిగో మరి యేసు అంటే యేసు ప్రభు ఆరే అంటే అదిగో తోమా, అదిగో నమ్మకం ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తిని, ఆదరణకర్తను, ప్రభు అయిన యేసయ్యను శక్తిని పొంది బలమును పొందారో అప్పుడు అంటారు కదా, ఇదిగో మేము చనిపోతామే కానీ యేసు క్రీస్తుని గురించి ప్రకటించకుండా ఉండలేము, ఆయన సాక్షులుగా మేము ఉన్నాము అని ప్రకటించారు. ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయాల మధ్యలో ఉన్నా ప్రభు కొరకు నిలబడ్డారు, హతసాక్షులై ఉన్నారు. దేవునికి స్తోత్ర. వారు హతసాక్షులై ఉన్నారు. చెన్నైకి వచ్చినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమా అదిగో చెన్నై వచ్చాడు. ఆ చెన్నై వచ్చినటువంటి తోమా అక్కడే అదిగో మరి దేవుని కార్యాల కొరకై నిలబడ్డాడు. అదిగో బ్రాహ్మణ అదిగో మరి వ్యక్తిగా ఉదయకాలమున అదిగో సూర్య నమస్కారం చేస్తూ అదిగో ఆ సముద్ర ఒడ్డున నీళ్లు తీసి పైకి ఎగరేస్తూ ఉంటే, సూర్య నమస్కారం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట, సూర్య నమస్కారం చేస్తున్నా, సూర్యుని ఆరాధిస్తున్నా, సూర్య నమస్కారం చేస్తున్నానంటే, అలాగా అదిగో సూర్య నమస్కారం చేస్తే నీళ్లు తీసినప్పుడు
దేవుడు ఆ సముద్రములో దోసిడి కనబడాలి, ఎగరేసినప్పుడు పైన నిలబడాలి. అది గొప్ప కార్యము. అదే దేవుడు. ఆ దేవుడైతే ఆయనను ఆరాధించాలని చెప్పినప్పుడు అదిగో ఆయన చూస్తుండగానే అలాగున నీళ్లు తీశాడు, దోసుడు సముద్రములో కనపడ్డాయి. అదిగో పైకి ఎగరేస్తూ నిలబడ్డాయి. ఆ కార్యములలో దేవుడు జరిగించుకున్నాడు తోమాను. దేవునికి స్తోత్ర. తోమాను అలా చేస్తూ ఉంటే, అతడు దేవునికి బలముగా సాక్షిగా ఉంటే, అనేకులు దేవుని వైపు తిరుగుతూ ఉంటే అతన్ని చూచి అతని అసూయ చేత అదిగో ఒక విల్లుతో అతన్ని కొట్టి సంపేశా. అతను సాక్షి అయి ఉన్నాడు. అందుకోసమే భారతదేశం అంటే ప్రపంచ దేశాలలో ఇదిగో మరి ఎంతో ప్రేమ ఎందుకో తెలుసా? ఇదో దేశ ప్రజలకు ఎందుకు ప్రేమ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు ఈ భారతదేశాన్ని ఎందుకు ప్రేమిస్తారు తెలుసా? ఎందుకు సాక్షులుగా వస్తున్నారో తెలుసా? వారికున్న విలాసవంతమైన జీవితాన్ని, వారికున్న సౌకర్యాన్ని, వారికి ఉన్నటువంటి ఆహారపు అలవాట్లను, వారికి ఉన్నటువంటి వస్త్రధారణను వదులుకొని ఎందుకు ఇండియాకు వచ్చి ఇండియా దేశంలో సాక్షులుగా అవుతున్నారంటే ఇదిగో ప్రభు ప్రేమ ఇండియా దేశం మీద ఉంది. దేవునికి స్తోత్ర. అందుకోసం ప్రజలు కూడా వచ్చి అదిగో దేవుని కొరకు సాక్షులుగా వచ్చి చనిపోతా ఉన్నారు. ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో అందరూ చనిపోతారు, కానీ ఒక సాక్షిగా యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఇక్కడ తోమా కనబడుతున్నాడు. అక్కడున్న అదే స్థలంలో ఒక చర్చి కట్టారు. ఆ స్థలమును చూడడానికి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ యొక్క యాత్రగా వెళ్ళి చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ప్రభు చిత్తం అయితే దేవుడిచ్చిన అవకాశం ఉంటే మనం కూడా వెళ్దాం. దేవునికి స్తోత్ర. యెరూషలేము వెళ్దామా అన్న ఒకసారి ఒకళ్ళని అంటే, అయ్యా మన కుటుంబాలు వెళ్దామయ్యా అంటుంది. రోడ్డు దగ్గర అందరిని తీసుకెళ్ళాయా అంటుంది. అంటే నేను అన్నాను, ఎంత అవుతుంది అనుకున్నావమ్మా అన్న. ఎంత? అయ్యా కొంచెమే కాంది, మనిషికి 2 లక్షలు అమ్మా అన్న. అమ్మో అంతా అంత అంటే అది వెళ్ళటం అంటే అదిగో మరి ఎంతో ఉంది. దేవుడు అవకాశం ఇస్తాడు. నాకు అవకాశం ఆయన ఇస్తేనే అప్పుడే మనం వెళ్ళేది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ శిష్యులు ప్రభు యొక్క సాక్షులుగా నిలబడ్డారు. సాక్షిగా నేను సిలువలు మాట విని మనం సాక్షులుగా ఉండాలి. ప్రభు కోసం నిలబడా. నీ ప్రయాసం నా ప్రయాసం 4 గోడ మధ్యలో కాదు, ఏదో ఒక పని చేసి అయిపోవడం కాదు, ఏదో దానిలో కాదు. పని చేయి, ఆ ఫలితము దేవుని కొరకు సాక్షిగా నిలబడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ దినాన దేవుడు తన కృప చేత దేవుడు తన కృప చేత ఈ సమయాన్ని ఇచ్చారు. అదిగో తన కృప చేత అన్నయ్య మాట్లాడతా యుఎస్లో ఉన్నప్పుడు అన్నయ్య చెప్తా ఉండి ఒక మాట తలంపు వచ్చింది అని చెప్పాడు. యెరూషలేము వెళ్ళడానికి ఒక అవకాశము దేవుడు నీకు కలుగు చేయాలి నేను అనుకుంటున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రభు చిత్తం అయితే మీరందరూ ప్రార్థన చేస్తే నేను వెళ్ళేసి వస్తా. అక్కడికి చెప్పలు కొడదాం ఒకసారి. అక్కడికి వెళ్ళి యేసయ్య యొక్క జన్మించిన స్థలం ఉంది, యేసయ్య యొక్క తిరిగిన స్థలం ఉంది. ఆ స్థలం అంతటిని చూచి ముద్దాడి కొనియాడి ఆరాధించి మీ కొరకు నేను రావాలని ఆలోచన కలిగి ఉన్న ప్రభు అటు కార్యములు జరిగించునుగాక. ఈరోజు కాదు, అక్టోబర్ నెల అప్పటి నుండి కంటిన్యూషన్గా ఒక నెల అయిపోయిన తర్వాత 122 కీర్తన నా అనుదిన ధ్యానములో ప్రతిరోజు చదువుతున్నా. ఏమన్నాయి అంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు యెరూషలేముకి వెళ్ళాలయ్యా, యెరూషలేము ఉండాలని ప్రతిరోజు ఏ అధ్యాయం చదివినా కానీ ఈ అధ్యాయం చదివే ముద్దు పెట్టుకొని పక్కన పెడుతున్నా బైబిల్. నాకు అవకాశం ఇయ్యా అని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఆ రోజున ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు అని నేను నమ్ముతున్నా. మీ అందరు ప్రార్థన బట్టి దేవునికి స్తోత్ర. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.